49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అధికార బీఆర్ఎస్ మరోసారి ఘన విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ ఒక కృత నిశ్చయంతో ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఎలాగైనా రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఖచ్చితంగా ఈసారైన తెలంగాణలో ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేరికలను కూడా ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే వారిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. సో ఇక ఇదే క్రమంలో మరికొంతమంది నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు కూడా ఆ పార్టీ నేతలు అయితే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే వీరిద్దరికి కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. సో త్వరలో వీరిద్దరు కూడా సోమవారం రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. ఒక్కసారి దీనికి సంబంధించిన వివరాలు మనం పరిశీలిస్తే ఈ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించి ప్రస్తుతం ఆయన గతంలో కూడా కొల్లాపూర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ సారథ్యంలో ఆయన మంత్రిగా కూడా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీగా కూడా ఉన్నారు. సో ఇక వీరిద్దరికి అటు కొల్లాపూర్ అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మంచి పట్టు ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పటికే మంచి పట్టు ఉన్నట్లు కూడా అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి. అలాగే ముఖ్యంగా ఖమ్మం మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు ఉన్నట్లు కూడా ఇప్పటికే అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఇక వీరిద్దరిని పార్టీలో చేర్చుకోవడం వల్ల ఆ రెండు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఇప్పటికీ అధిష్టానం కూడా వీరిద్దరికీ అయితే ఒక స్పష్టతనిచ్చింది పార్టీలో చేర్చుకునేందుకు. ఇందులో భాగంగా వారిద్దరూ కూడా ఢిల్లీ పయనమయ్యారు. ముఖ్యంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి సంబంధించి ఆయనతో పాటు మరో 10 మంది, అలాగే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరొక 40 మంది బృందం వీరంతా కూడా సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీని కలవనున్నారు. వీరితో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీ, అలాగే మధు యాష్కిగౌడ్ వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. సో వీరంతా కూడా రేపు రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అలాగే కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, వీరందరితో కూడా కేసీ వేణుగోపాల్తో కూడా వీరందరితో కూడా ఈ నేతలంతా భేటీ అవుతారు. భేటీ అయ్యి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్రంలో మరొక 2-3 నెలలు అంటే జనరల్గా అయితే రాష్ట్రంలో డిసెంబర్లో అంటే 2018 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ముందస్తుగా అప్పుడు. సో ఈసారి కూడా డిసెంబర్లో జరగాల్సి ఉంది. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే మరొక 2 నెలల ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే తమ వ్యూహాలని మరింత ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీలో కొత్తగా చేరుతున్న నేతలతో పాటు సీనియర్లు ఎవరైతే ఉన్నారో పార్టీలో నేతలు వారంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. వారంతా కూడా రేపు సోమవారం ఉదయం 11 గంటలకి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్ వీరందరితో కూడా వారు భేటీ అవుతారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను, అలాగే బీఆర్ఎస్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలపైన కూడా చర్చిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే అటు కొత్తగా చేరుతున్న వారు, అలాగే పార్టీలో సీనియర్లు ఎప్పటి నుంచో ఉన్న వారందరి మధ్య కూడా ఒక సమన్వయం కుదిర్చేలా కూడా అధిష్టానం ఇప్పటికే దీనిపైన దృష్టి పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ముఖ్యంగా చూసుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఒకంత జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ కాంగ్రెస్ కూడా కర్ణాటక గెలుపుతో అయితే ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఎలాగైనా కేసీఆర్ని అలాగే బీఆర్ఎస్ని ఈ హ్యాట్రిక్ని అడ్డుకొని ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుంది. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ అడుగులు అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా, లేదు అంటే మరొకసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలనుంది.